ఇవాళ మనం ఒక చరిత్ర చెప్పుకుందాం. ఇది కేవలం ఒక చరిత్ర కాదు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి జీవితాన్ని, భవిష్యత్తును శాసిస్తున్న ఒక యథార్థ సంఘటన. ఒక్కసారి ఊహించుకోండి, మీకు ఒక అద్భుతమైన సామ్రాజ్యం దొరికింది. అక్కడ చావు లేదు, బాధ లేదు, కన్నీళ్ళు లేవు, అసలు కష్టం అనేదే తెలియదు. కానీ ఆ సామ్రాజ్యం మొత్తం ఒక్కటంటే ఒక్క చిన్న తప్పు వల్ల ముక్కలైపోతే, మీరు సర్వస్వం కోల్పోతే ఎలా ఉంటుంది? అవును, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మానవజాతి చరిత్రలోనే అతిపెద్ద క్రైమ్ సీన్ గురించి. ఏదేను తోటలో ఏం జరిగింది? దేవుడు ఒకే ఒక్క ఆజ్ఞ ఇస్తే మనిషి దాన్ని ఎందుకు మీరాడు? ఆ సర్పం వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆ ఒక్క తప్పు వల్ల ఈరోజు మనం ఎందుకు కష్టాలు పడుతున్నాం? మరి దీనికి ముగింపు లేదా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియో చివరిలో మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంది. బైబిల్ గ్రంథం ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే, దేవుడైన యెహోవా నరుడైన ఆదామును సృష్టించి ఒక అద్భుతమైన తోటలో పెట్టాడు. ఆ తోటలో లేనిదంటూ లేదు. దేవుడు ఆదాముకు ఎంత స్వేచ్ఛ ఇచ్చాడో తెలుసా? ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అని చెప్పాడు. అబ్బా, ఎంతటి గొప్ప స్వేచ్ఛ కదా! కానీ అక్కడే దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. దేవుడు మనిషిని రోబోలా సృష్టించలేదు. మనిషికి ఫ్రీ విల్, స్వేచ్ఛ ఆలోచన ఇచ్చాడు. దేవుణ్ణి ప్రేమించాలా వద్దా, ఆయన మాట వినాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు మనిషికే ఇచ్చాడు. ఆ హక్కుకు పరీక్షే ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం. ఇప్పుడు చరిత్రలోకి విలన్ ఎంటర్ అవుతాడు. ఆదికాండం 3:1 బైబిల్ చెబుతుంది, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. ఈ సర్పం నేరుగా హవ్వ దగ్గరకు వెళ్ళి ఎలాంటి మైండ్ గేమ్ ఆడిందో తెలుసా? అది అడిగిన మొదటి ప్రశ్నే చాలా ప్రమాదకరమైనది. అది అడిగింది, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా? గమనించారా ఫ్రెండ్స్? దేవుడు అన్ని చెట్ల పండ్లు తినండి, ఒక్కటి తప్ప అన్నాడు. కానీ సర్పం ఏం చేస్తుంది? దేవుడి మాటను వక్రీకరించి, దేవుడు మిమ్మల్ని ఏ పండ్లు తినొద్దన్నాడా అంటూ దేవుని ప్రేమను అనుమానించేలా చేస్తుంది. అప్పుడు హవ్వ ఏమంటుంది? మేము అన్నీ తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు పండు తింటే కనీసం దాన్ని ముట్టినా మేము చనిపోతామని దేవుడు చెప్పాడు అంటుంది. నిజానికి దేవుడు ముట్టవద్దని చెప్పలేదు, తినవద్దన్నాడు. అంటే అప్పటికే హవ్వ మనసులో దేవుని ఆజ్ఞ పట్ల కాస్త నెగిటివిటీ మొదలైంది. హవ్వ మాట వినగానే సర్పం డైరెక్ట్గా దేవుని మాటకే ఎదురు తిరిగింది. వర్సెస్ 4 మరియు 5లో సర్పం ఏమందో తెలుసా? మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురని దేవునికి తెలియను. వావ్, ఎంత పెద్ద అబద్ధం! సర్పం హవ్వలో అహంకారాన్ని, ఆశను రేకెత్తించింది. నువ్వు దేవుని మాట వినాల్సిన అవసరం లేదు, నువ్వే దేవుడివి అయిపోవచ్చు అని నమ్మించింది. ఇక హవ్వ ఏం చేసింది? వచనం 6లో ఏమని ఉందంటే, ఆ పండు ఆహారానికి మంచిదిగా, కంటికి అందంగా, జ్ఞానాన్ని ఇచ్చేదిగా కనిపించింది. అంతే, ఆమె ఆ పండు కోసి తిన్నది, తనతో ఉన్న భర్తకు ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు. పాపం జరిగిపోయింది. మానవ జాతి చరిత్రలో మొదటి అవిధేయత నమోదైంది. పండు తినగానే వారు దేవతలు కాలేదు సరికదా, వారి పాపం వారిని భయపెట్టింది. దేవునికి దూరమయ్యారు. ఆ తర్వాత దేవుడు వారికి ఇచ్చిన తీర్పులు ఏంటో తెలుసా? స్త్రీకి గర్భవేదన మిక్కిలి హెచ్చించబడింది. వేదనతో పిల్లలను కనడం, భర్త ఏలుబడి కింద ఉండడం జరిగింది. పురుషునికి దేవుడు ఆదాముతో అన్నాడు, నువ్వు నీ భార్య మాట విని నేను వద్దు అన్న పండు తిన్నావు గనక నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది. ఫ్రెండ్స్, ఆలోచించండి. అంతవరకు కష్టపడకుండా పంటలు ఇచ్చిన భూమి ఆదాము పాపం వల్ల ముండ్ల తుప్పలను, గచ్చపొదలను మొలిపించడం ప్రారంభించింది. మనిషి బ్రతికినన్ని రోజులు కష్టపడి ముఖం మీద చెమట కార్చితే తప్ప అన్నం దొరకని పరిస్థితి వచ్చింది. చివరికి దేవుడు ఏం చెప్పాడు? నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువు. ఆదికాండం 5:5లో మనం చూస్తాం, ఆదాము 930 ఏళ్ళు బ్రతికి చివరికి మృతి పొందెను. దేవుడు చెప్పినట్టే మరణం లోకంలోకి వచ్చేసింది. సరే, ఇదంతా వేల సంవత్సరాల క్రితం ఆదాము చేసిన తప్పు కదా. దానికి ఇప్పుడు మనకెందుకు శిక్ష? మనం ఎందుకు కష్టపడాలి? మనం ఎందుకు చనిపోవాలి? ఈ ప్రశ్నలకు అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అద్భుతమైన క్లారిటీ ఇచ్చాడు. ఇక్కడే మన వీడియో యొక్క అసలైన ఉత్కంఠ దాగి ఉంది. రోమీలకు 5:12లో ఏముందంటే, ఒక మనుష్యుని ద్వారా అంటే ఆదాము ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి ఆయను. అంటే ఫ్రెండ్స్, ఒక రూట్
అంటే వేరు చేదైతే ఆ చెట్టుకు కాసే ప్రతి పండు చేదే అవుతుంది. ఆదాము మానవ జాతికి మూల పురుషుడు. ఆయన పాపం చేయడం వల్ల ఆ పాప స్వభావం, ఆ మరణం అనే శాపం ఆయన వారసులుగా పుట్టిన మనందరికీ జీవ కణాల్లోనికి డిఎన్ఏలోకి వచ్చేసింది. అందుకే లోకంలో ఇంత రోగం, ఇంత బాధ, ఇంత చావు. ఒక్కని అవిధేయత వల్ల అందరూ పాపులయ్యారు. కానీ చరిత్ర ఇక్కడితో అయిపోలేదు. దేవుడు మనల్ని ఇలాగే వదిలేయలేదు. ఇక్కడే దేవుని మహాకృప ప్రవేశిస్తుంది. పౌలు రోమీలకు 5:15-19 వచనాలలో ఒక అద్భుతమైన పోలిక చూపిస్తాడు. ఒకవైపు మొదటి ఆదాము, ఇంకోవైపు రెండవ ఆదాము అయిన యేసుక్రీస్తు. మొదటి ఆదాము ఒకే ఒక్క అవిధేయత చూపించాడు. రెండవ ఆదాము యేసుక్రీస్తు శిలువ మరణం పొందేంత వరకు విధేయత చూపించాడు. మొదటి ఆదాము అయిన ఆయన వల్ల లోకంలోకి పాపం, శిక్ష వచ్చాయి. రెండవ ఆదాము అయిన వల్ల లోకంలోకి, అంటే యేసుక్రీస్తు వల్ల లోకంలోకి నీతి, కృపావరం వచ్చాయి. మొదటి ఆదాం వల్ల అందరికీ మరణం వచ్చింది. యేసుక్రీస్తు వల్ల నమ్మిన ప్రతి ఒక్కరికి నిత్య జీవం వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 5:17 అద్భుతమైన మాట ఉంది. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. అంటే మొదటి ఆదాము చేసిన తప్పు వల్ల మనందరికీ శాపం వస్తే, యేసుక్రీస్తు కల్వరి శిలువపై చేసిన పుణ్య కార్యం ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా ఆ శాపాలన్నీ కొట్టుకుపోయాయి. ఒక్కని అవిధేయత వల్ల అందరూ పాపులైనట్టే యేసుక్రీస్తు అనే ఒక్కని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏదెను తోటలోని శాపం గురించి విన్నాం. అలాగే కల్వరి శిలువలోని విముక్తి గురించి కూడా విన్నాం. ఆదాము మనకు మరణాన్ని ఇస్తే యేసుక్రీస్తు మనకు జీవాన్ని ఇస్తున్నాడు. ఈరోజు సమస్యలు, కష్టాలు, మరణ భయంతో మీరు బాధపడుతుంటే గుర్తుపెట్టుకోండి, ఆదాము తెచ్చిన శాపాన్ని యేసుక్రీస్తు ఆల్రెడీ శిలువలో తుడిచేశాడు. ఇప్పుడు నిర్ణయం మీదే. ఆదాములాగా అవిధేయతతో జీవించి నశించిపోతారా, లేక యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి నిత్య జీవాన్ని పొందుకుంటారా? ఈ లోతైన సత్యం మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బైబిల్ రహస్యాల, ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.